చూడండి లొకేషన్ ఎంత బాగుందో, చాలా 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 బాగుంటుంది. చూడండి మీరే ఎంత బాగుందో చూడండి. మస్తు చాలా బాగుంటుంది. చూడండి మా తమ్ముడు ఇప్పుడే ప్రిపేర్ అవుతుండు యుద్ధానికి. చూడండి కొండలు గుట్టల మధ్య ఉంటుంది. అతను ఎవరో ఇంకొకను బెండు వాళ్ళతో చేపలు పడుతున్నాడు. చూడండి ఎంత బాగుందో లొకేషను. అదిగో ఇంకోటి మా బావగారు, అంటే మా కృష్ణ ఆయన మా బావగారు అవుతారు. ఆయన చూడండి, ఆయన అక్కడ వేస్తున్నాడు. ఇంకా నేను కూడా వెళ్ళాలి, కానీ నీళ్ళని చూసి కొంచెం భయపడాల్సి వస్తుంది. ట్రై చేస్తాను వెళ్ళడానికి. వాళ్ళు ఏదో పడతారు, పట్టినాక మేము చూపిస్తాను. చూడండి చాలా బాగుంటుంది, సిచ్యువేషన్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఒక చేప పడేదాకా నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేసి మీకు చూపిస్తాను. దాని తర్వాత నేను వెళ్తాను. నాకు టైం పడుతుంది. మావాడైతే చూడు, మావాడికి బాగా ఇంట్రెస్ట్ చేపలు పట్టడం. నాకు కూడా బాగా ఇష్టం, కానీ తప్పదా, మనం ఉరుకుల పరుగుల జీవితాలు మనవి, తప్పదు ఒప్పుకోక. ఏం చేస్తాం, అది అంతే, మన టైము అనుకోవాలి. చూడండి మా తమ్ముడు వేయడానికి రెడీగా ఉన్నాడు. మీకు చూపిస్తాను. ఒకటి నా పడుతుందేమో చూద్దాం ఫస్ట్, దాని తర్వాత మనం వెళ్దాము. మనం ముందరనే వెళ్ళొద్దు. చూడండి మావాడు ఇప్పుడే వేసాడు వల్ల. లొకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి చూడండి అది. ఇక వర్షాకాలం అయితే మొత్తం పొంగి పోర్లు. అదిగో ఆ వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడండి, అక్కడ దాకా వర్షం వస్తుంది వర్షాకాలం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాదు కదా, పైన నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినప్పుడు ఇందులో కూడా ఆటోమేటిక్గా వాటర్ వస్తుంటుంది. చూడండి మావాడు ఇప్పుడే ట్రయల్ వేస్తున్నారు. మీకు గుంజినప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటుందండి లొకేషన్. ఏదో చేపల కోసం కాకుండా మేము టైంపాస్ కన్నా వస్తుంటాం ఇంటికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ ఏరియా అలా ఉంటుంది. మీకు చూపిస్తాను. చాలా పీస్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి వేస్తారు, ఇక్కడ ట్రయల్ వేస్తున్నారు. ఇక్కడ టైం పడుతుంది. పడ్డప్పుడు మాత్రం మామూలు పడదండి. ఈ చేపల్ని, ఈ జిలేబీ పాంప్లెట్ చేపల్ని కూర కంటే ఫ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రై. మామూలుగా ఉండదండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందరు తెలియక దాన్ని తక్కువ తినేస్తారులే, కానీ మామూలు టేస్ట్ ఉండదు, సూపర్ ఉంటుంది. ఇంకోటి, నదుల్లో చేపలకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది చెరువులో కంటే. మీరు కావాలంటే ఎక్కడైనా ట్రయల్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీరు నది చేపలకి చెరువు చేపలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. నది చేపలు ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి అవి మంచి ఆహారం, మంచి ఫుడ్ తిని ఉంటాయి కాబట్టి అవి బాగుంటాయి. చెరువులో నీళ్ళు ఎక్కడ స్టాక్ ఉంటుంది కాబట్టి అవి చాలా వరకు అక్కడ ఉన్న మామూలుగా ఏది ఆ గిడ్డి అవే ఎక్కువ తింటాయి కాబట్టి పెద్దగా అంటే బాగుండవని, కానీ అంత నది చేపలు అంత టేస్ట్ ఉండదు చెరువులోకి. మీరు ఈసారి కావాలంటే నేను చెప్పినట్టు ట్రయల్ వేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరే చెప్తారు వారు కరెక్ట్ కదా చెప్పిందని. మేమైతే జస్ట్ మీకు లొకేషన్ చూపిస్తున్నానని, ఆ దగ్గరలో పోలేకపోతున్నాను. నేను పోయినాక అక్కడ ఏమైనా పడితే నేను వీడియో తీసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే మా వాళ్ళు ఇద్దరు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటిదాకా ఒక చేప కూడా పడలేదు, ట్రయల్ వేస్తున్నారు. చూడాలి మరి వాళ్ళకి ఏమైనా పడుతుందేమో. పడితే కానీ మనం పోగలేము. వాళ్ళు పడితే పోదామని వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. ప్రస్తుతానికి ఏది బెండు గింజ టీం ఏం గెలకట్లేదు. చూద్దాం, అయితే చూద్దాం కొంచెంసేపు ఏం చేస్తారు. ఒకటి తగిలినప్పుడు పోయినాం అనుకో, అప్పుడు మనకు కూడా బాగుంటుంది. చూద్దాం. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు చూస్తారు కదా, చూడండి. చాలామంది ఉంటారు అక్కడ చేపలు పట్టేవాళ్ళు, మామూలు కాదండి. మీకు చూడండి పైన
ఈ బ్రిడ్జ్ వచ్చేసి వీడు ఇంకోసారి పక్కన ఒక తాండా ఉంటుంది. ఇక్కడ పెన్నా ఒకటి డక్కన్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ వచ్చి దావతులు కూడా చేసుకుంటారు. మన దూరం ఊర్లో నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. చూడండి, సూపర్ ఉంటుంది. నేను కూడా వెళ్దామని చూస్తున్నా కానీ ఎందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు. సరే, వాళ్ళకి పడ్డ తర్వాత పోదాం, మనం ట్రాయల్ వేద్దాం. ఓకేనా, ఉంటాం మరి, బాయ్.